వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఇస్ కళ్యాణ్ రాజ్. ఇవాళ మనతో పాటు ఆల్రౌండర్ రవి. ఆల్రౌండర్ అంటే అన్ని రకాల మిమిక్రీస్, అలాగే ఒక వరల్డ్ రికార్డు, ఇవన్నీ కూడా ఆయన పేరుకి పక్కన వచ్చాయి. సో మొత్తానికైతే మనతో పాటు ఆల్రౌండర్ రవి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఇవాళ ఆయనతో వినాయక చవితికి సంబంధించి విషెస్ ఏవైనా ఉన్నాయో అవి ఒకసారి ఆయనతో చెప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రకంగా ఎన్ని స్టైల్స్లో చెప్తారనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ రవి గారు. యా వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. యా ఒక్కసారి వినాయకుడు విషెస్ కొంచెం ట్రెడిషనల్గా, డివోషనల్గా మీరు ఎవరి వాయిసెస్లో చెప్పగలుగుతారు ఒకసారి చెప్పండి. సో ముందుగా మన ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. మరి నిమజ్జన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ అలాగే ఆ మట్టి విగ్రహానికి ఉన్నటువంటి విశిష్టతను గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, గరిగిపాటి గారు మాట్లాడితే ఎలా ఉంటుందనేది చేసి చూపిస్తాను. ఈరోజు చాగంటి కోటేశ్వరరావు గారు. ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే, చాలామంది నిమజ్జనాలు చేసేటప్పుడు అంత పెద్ద విగ్రహాన్ని, రంగురంగు విగ్రహాలను ఉపయోగిస్తున్నారు. నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని ఉపయోగించడం వల్ల ఈరోజు పర్యావరణ కాలుష్యాన్ని, నదుల్లో ఉన్నవంటి జీవరాశుల్ని మనం కాపాడిన వారమే అవుతాం. అందుకే అసతోమో సద్గమయ, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించని సూర్య నమస్కారాలు భగవంతునికి చేసుకుంటాను. నేను ఏమంటానంటే ఈ రకంగా. సో చాగంటి గారు చాలా బాగా చెప్పారు. ఎగ్జాక్ట్ గా ఆయన ఎలా అయితే స్ట్రెస్ చేస్తారో వర్డ్స్ అలా చేశారు మీరు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎస్ అండ్ గరికిపాటి గారు ఆయన కూడా మాట్లాడతారు. ఆయన కొంచెం చలక్తిగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే విధానాలు అంటారు. ఏమండి, అందరికీ నమస్కారం. మీ గరికిపాటి. ఏమండి, ఈరోజు చూస్తున్నామమ్మా, ఈరోజు వినాయకుడు యొక్క ఆశీస్సులు మన దేశంలో ఎంత విశిష్టతగా ఉన్నాయో మీ అందరు తెలిసిందే. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నామండి. వినాయక చవితి రోజున చాలామంది నిమజ్జనంలో, ముఖ్యంగా ట్యాంక్ బండ్ దగ్గర భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా పరవశిస్తూ ముందుకెళ్తున్నారు. కావలసినటువంటి జాగ్రత్తలు అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఈరోజు వినాయకుడి యొక్క ఆశీస్సులు అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గరికిపాటి. ఈ రకంగా. సో గరికిపాటి గారు మాట్లాడే విధానం, ఆయన కమాండింగ్ ఆ సబ్జెక్ట్ మీద యాజిటీస్ గా అలానే మాట్లాడారు. ఒక్కసారి పొలిటీషియన్స్ ఎవరైనా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తే వాళ్ళు ఏ స్టైల్లో చెప్తారు అనేది ఒకసారి ఎవరైనా మీకు నచ్చిన పొలిటీషియన్స్ కానీ ఎవరైనా. ఇప్పుడు దీని గురించి కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి సరదాగా మాట్లాడే విధానం ఎలా ఉంటుంది. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన కనుక వచ్చి వినాయక చవితి విశిష్టత గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది. ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రతి ఒక్క అన్నకు, ప్రతి ఒక్క తమ్ముడకు, ప్రతి అక్కమ్మకు, చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలకు, ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన సవినయంగా. ఈరోజు ఆ యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ దేవుని చల్లని దీవెనలు ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను నేను. ఈరోజు ఆ యొక్క గణనాథుడి యొక్క ఆశీస్సులతో పాటు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వీలైతే వచ్చే ఏడాది అయినా మట్టి విగ్రహాలను ఉపయోగిద్దాం, కెమికల్స్ని దూరం చేద్దాం. ఈరోజు మన రాష్ట్రాన్ని, ఈ పర్యావరణ కాలుష్యాన్ని మనం కాపాడుకుంటూ, నదుల్లో ఉన్నవంటి జీవరాశుల్ని మనం చక్కగా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని అన్నళ్ళు, తమ్ముళ్ళు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటానన్నా. ఉంటానన్నా. చాలా. సో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఈ రకంగా.